రైట్, ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ని చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు మొదలైంది. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్స్ పంపిణీ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ ను అందిస్తున్నారు సచివాలయ సిబ్బంది, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. అయితే 8 గంటల వరకు 62% పైగానే పెన్షన్స్ పంపిణీ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. అనంతపురంలో కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. తొలి రోజు 99% పంపిణీ లక్ష్యంగా ఇక్కడ కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నారు అధికారులు. పెన్షన్స్ పంపిణీపై అనంతపురం కలెక్టర్ ప్రత్యేక చొరవను తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 382 కోట్లు పంపిణీ చేయబోతున్నారు. దాదాపుగా 5,60,000 మందికి పెన్షన్స్ పంపిణీ చేస్తారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెన్షన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది పెన్షన్స్ ఇస్తున్నారు. 48వ డివిజన్ పోర్లుకట్ట ప్రాంతంలో మంత్రి నారాయణ, కలెక్టర్ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ రేపు 100% పంపిణీ చేయాలనే టార్గెట్తో ముందుకు కదులుతున్నారు అధికారులు. నెల్లూరులో 132 కోట్లు పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. దాదాపుగా 3,39,000 మందికి పెన్షన్స్ పంపిణీ జరగబోతుందని అంటున్నారు అధికారులు. ఇక నెల్లూరులో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేందర్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేందర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఎంత పర్సెంటేజ్ వరకు పెన్షన్ పంపిణీ పూర్తయింది? అధికారులు ఏమంటున్నారు? సత్తాజ్, తెలుగుదేశం పార్టీ హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా నేడు పెన్షన్ కార్యక్రమం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 6 గంటల నుంచి ఇటు మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 3,38,784 మంది లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పెన్షన్ అందజేస్తున్నారు. ఉదయం నుంచి ఈ యొక్క ఇటు జిల్లా కలెక్టర్ అయినటువంటి ఆనంద్, మంత్రి నారాయణ వీరి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం కూడా మొదలైంది. జిల్లా వ్యాప్తంగా 132 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క పెన్షన్దారులకి ఈ రోజు అందించనున్నారు. అయితే ఈ రోజు రేపు పూర్తిగా 100% అమలయ్యే విధంగా కూడా పెన్షన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అయితే ఒకసారి మనం పొర్లకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ చాలా మంది పెన్షన్దారులు కూడా ఇక్కడ పెన్షన్ తీసుకుంటున్నటువంటి విజువల్స్ కూడా ఒకసారి మనం గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి 7,000 మంది సిబ్బంది ద్వారా ఈ యొక్క పెన్షన్ కూడా ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో దానికి సంబంధించినటువంటి పెన్షన్ కూడా ఇక్కడ నేరుగా మనం చూస్తున్నటువంటి ఈ 4,000 రూపాయలు నేరుగా ఈ యొక్క పెన్షన్ దారులు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి 6,000 రూపాయలు కూడా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వికలాంగులకు సంబంధించినటువంటి 6,000 పెన్షన్ కూడా ఈ యొక్క పెన్షన్ గారు తీసుకున్న విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. సార్, ఎలా ఉంది? పెన్షన్ తీసుకున్నారా? గత ప్రభుత్వానికి ఇప్పటికి మీకు తేడా ఏమన్నా కనిపిస్తుందా? ఉంది సార్, 3 నుంచి 6 ఇచ్చారు కదా. ఎలా అనిపిస్తుందా మీకు? బాగుంది. బాగుందా? ఎన్ని గంటలకు తీసుకున్నావు? ఎప్పుడు తీసుకున్నావు? 9:30. అమ్మా, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుందా మీకు? పెన్షన్ తీసుకున్నారా పెన్షన్? ఆయన పేరు రాదే చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడుకి నమస్కారాలు. మాకు 3,000 కాడి నుంచి 4,000 చేశారు. ఆయన ఇచ్చిన దానికి మాతలు కానీ ఓటు కానీ బాగా చేశారు. अच्छा देता है अल्लाह अच्छा रखो बीमा నాకు जाना अच्छा నాకు చల్లగా ఉన్నా బర జిత్తా अच्छा ना తీసుకున్నామా? పెన్షన్ ఎంత తీసుకున్నావు? 4,000. పోయినసారికి ఇప్పటికి నీకు ఏమన్నా తేడా కనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది అసలు? 4,000 రూపాయలు ఇప్పుడు ఒక్కసారిగా 4,000 రూపాయలు తీసుకుని ఎలా అనిపిస్తుంది? బాగుంది. అయితే మొత్తం మీద కూడా ఏదైతే పెన్షన్దారులు ఒక్కసారిగా 4,000 రూపాయలు వారికి రావడంతో వారి మొహాల్లో కూడా ఆనందం కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సార్, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈ రోజు గత నెలలో 7,000 రూపాయలు, ఈ నెలలో 4,000, ఇట్లా వికలాంగులకి వీరందరూ కూడా 6,000 రూపాయలు వస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది? ఆంధ్రదేశం అంతా ఈరోజు పండగ వాతావరణం కనపడుతోంది. ఎందుకంటే చెప్పినట్లుగానే
బాబు గారు ఆయన 3 నెలల క్రితం ఇచ్చిన మాట ప్రకారం 4 నెలల క్రితం ఇచ్చిన మాట ప్రకారం 3,000 ప్లస్ పెంచిన 1,000 రూపాయలతో కలిపి 4,000 మొత్తం 7,000 రూపాయలు పోయిన నెల ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1వ తేదీ టెన్షన్గా 6 గంటలకే ఆయన పెన్షన్ ఇవ్వడం కూడా పెన్షన్ పంపకాలు జరగడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏంటంటే పొద్దున్నే 6 గంటలకు వచ్చేసి కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా ఇంటింటికి పోయి అందరికీ వికలాంగులకి, వితంతువులకి, తర్వాత వచ్చి అవ్వాదాతలకి అందరికీ కూడా ఈ పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్ వాళ్ళు 3,000 నుంచి 4,000 పెంచడం చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు నిండుగా 100 ఏళ్ళు జీవించాలని చెప్పి అందరూ జీవిస్తూ ఉంటారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా సల్లంగా ఉండాలని, తెలుగుదేశం ప్రభుత్వం కలకాలం ఉండాలని చెప్పి కూడా అందరూ దీవిస్తూ ఉంటారు. సార్ మీరేమంటారు? ఈ రోజు పెన్షన్ కార్యక్రమం కూడా ఉదయం 6 గంటల నుంచి మొదలైంది. ఇప్పటికే దాదాపుగా చాలా మంది కూడా అందజేశారు. మీరేమంటారు? 48వ డివిజను ప్రెసిడెంట్ నేను. ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అందరూ 3,000 నుంచి 4,000 తీసుకున్న దానికి చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ. ఇదంతా చంద్రబాబు నాయుడు మీద భరోసా, ఆయన ఇచ్చిన భరోసాకి కరెక్ట్గా చేయగలిగినాడు. విడతల వారీ కాకుండా ఒకేసారి 3 నుంచి 4,000 ఇచ్చిన దానికి ఈ పింఛన్దారులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది 6 గంటలకి ఇంటింటికి పోయి ఇయడం అనేది ఇంకా గొప్ప విషయం. దీన్ని ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడిని హర్షిస్తున్నారు. మా తీసుకున్న పెన్షన్ ఎంత? 4,000. 4,000 ఎలా అనిపిస్తుంది నీకు? బాగానే ఉంది. గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? గతంలో ఇంటికి వాలంటీర్లు తెచ్చిచ్చేవాళ్ళు, అదేవిధంగా వాలంటీర్లు ఇప్పుడు సచివాలయం సిబ్బంది నేరుగా అధికారులు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు ఏం కాపురం తీసుకున్నావు? ఎంత? 4,000. 4,000. అయితే మొత్తం మీద కూడా ఇటు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పెన్షన్ కూడా ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఈ యొక్క పంపిణీ కార్యక్రమం మొదలైంది. పంపిణీ కార్యక్రమం మొదలైన భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులు ఎవరైతే నడవలేని ఇంట్లోనే ఉంటారో వారందరూ కూడా 15,000 రూపాయలు పెన్షన్ తీసుకోవడం, నేరుగా అధికారులు ఇంటికి వెళ్ళి ఇవ్వడం, ఈ జిల్లాలో ఉన్నటువంటి 7,000 మంది సిబ్బంది ఆ యొక్క పెన్షన్దారులకు పెన్షన్ అందించడంతో వారందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ ఇచ్చినటువంటి ఆ యొక్క ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ నేరుగా ఇంటికి చేరడంతో ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా జిల్లాలో ఇప్పటికే 33% కూడా ఈ యొక్క పెన్షన్ కూడా పంపిణీ చేసినట్టుగా కూడా ఇప్పటికే సమాచారం తెలిసింది. ఇటు జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్స్ ను అందిస్తున్నారు. జిల్లాల్లో ఉదయం 7 గంటలకే 30% మందికి పెన్షన్స్ ను పూర్తి చేస్తున్నారు. డిఆర్డీఏ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి పెన్షన్స్ పంపిణీ కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అధికారులు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. తమకు పెన్షన్లను పెంచి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొన్నారు.